హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమర్చి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే చాలా రోజుల తర్వాత వీడియోలు చేయడానికి కొంచెం సమయం అనుకూలించగా చేయలేకపోతున్నా. ఏది ఏమైనా ఈ వీడియో ఎప్పుడు చేసినా మీరు అందరూ ఆదరిస్తున్న విధానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటానని తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఏం కాదు, మా బంధువులు మా పెద్దత్త గారు చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల, చిన్నదంటే పెద్దగానే యాక్సిడెంట్ అయింది. ఆవిడని పరామర్శించడానికి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళుతున్న తరుణంలో మధ్యలో ఏలూరు అనే ప్రాంతంలో, అంటే మా జిల్లా రాజధాని ఏలూరు అనే ప్రాంతంలో ఒక సాయంత్రకాల సమయంలో భోజనానికి అయితే ఆగడం జరిగింది. భోజనం అంటే డాబాకి అయితే రావడం జరిగింది. ఆ డాబా యొక్క విశేషాలు అంటే ఇది చాలా ఫేమస్ అనమాట. ఏలూరు పట్టణంలో చాలా ప్రత్యేకత కలిగిన ఈ పంజాబీ డాబాని విశేషాలు ఏంటన్నది మీతో పంచుకోవాలని అయితే నేను కోరుతూ వీడియోని చేస్తున్నాను. చూడండి మిత్రులారా. మరి ముఖ్యంగా మా పెద్ద అత్తగారైనటువంటి ఆవిడ కూడా మీరు మనస్ఫూర్తిగా త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా అయితే మీ దేవుళ్ళను ప్రార్థించమని ప్రార్థిస్తున్నాను మిత్రులారా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క డాబా విశేషాలు ఏంటంటే మీతో పంచుకోవడానికి నేను లోపలికి వెళ్తున్నా. చూడండి, చూస్తున్నారు కదా, మోహన్ పంజాబీ డాబా ఏసీ. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట ఏలూరు ప్రాంతంలో. మేబీ ఇది ఏలూరు ప్రాంతం అంటే ఏలూరు నుంచి విజయవాడ ప్రాంతంగా వెళ్ళే రహదారికి పక్కన ఆనుకుని ఉంటుంది. ఇది చాలా ఫేమస్ కలిగిన యొక్క ఈ ఫేమస్ రెస్టారెంట్. అది వినియోగదారులు తాగిడి అంతా ఇంత కాదు, చాలామంది వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళతో సహా. అది కూడా మహిళలతో కూడా వస్తున్న సందర్భాలు ఇవి. చూస్తున్నారుగా, ఇదంతా కూడా పంజాబీ డాబా రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్. నేనైతే ఇదిగో లోపలికి ఎంటర్ అవ్వబోతున్నా. చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మందికి చాలా రకాలుగా అయితే ఫ్యామిలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చూస్తున్నారు కదా. ఆల్రెడీ సమయం ఇప్పుడైతే రాత్రి 9:30 కావస్తుంది. ఈ 9:30 ప్రాంతంలో చూస్తున్నారుగా, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే గతంలో ఒకసారి తిన్నాం మేము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు ఇక్కడ. అసలు సర్వసాధారణంగా డాబాలంటే మ్యాక్సిమం జెంట్స్ మాత్రమే వెళ్తూ ఉంటారు. జెంట్స్ తన ఫ్రెండ్స్తో కలిపి సరదాగా తమ యొక్క ఆనందాన్ని సెట్టింగ్ రూపంలో పాలు పంచుకోవడానికి అయితే వచ్చే సందర్భాలు మనకి పరిచయమైన డాబాలు. కానీ ఇది పూర్తిగా కూడా ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇది ఫ్యామిలీతో పాటు వచ్చే డాబా అనమాట. చూడండి, అంత అద్భుతంగా సుందరీకరణతో విద్యుత్ కాంతుల మధ్య చాలా వేనలేరుతుంది. ఇదిగోండి మా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈరోజైతే ఈ డాబాకి రావడం జరిగింది. ఏది ఏమైనా నాకు ఈ మంచి సబ్స్క్రైబర్ దొరకడం చాలా ఆనందంగా ఉన్నాను. చూస్తున్నారుగా, చిన్నపిల్లలతో అల్లరితో
చూస్తున్నారు కదా, మోహన్ పంజాబీ ధాబా విద్యుత్ కాంతులతో ఎంత అలరిస్తుందంటే వినియోగదారులను విశేషంగా ఆకడుతుంది ఈ ధాబా. ఇది వినియోగదారుల్ని విద్యుత్ కాంతులతోనే కాదు, ఇక్కడ తమ వంట రుచులతో కూడా దీన్ని చాలా రుచికరమైన పదార్థాలు అందించడంలో మేటిగా దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఒక మంచి రెస్టారెంట్ యొక్క అనుభూతి పొందాలనుకుంటే ఎప్పుడు దాబాకి వెళ్ళని వాళ్ళు, తరచూ దాబాకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ దాబాను విజిట్ చేస్తే తమ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎవరైనా సరే ఇటుగా వెళుతున్న వారు తప్పనిసరిగా ఈ దాబాని విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, చూద్దాం మరి మా వాళ్ళు ఏమైతే ఆర్డర్ ఇచ్చారో ఇంకా ఆర్డర్ కూడా రావాలి. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక మా వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది. చూస్తున్నారుగా, ఇది డాల్ ప్రో అనే కర్రీ రోటీకి అయితే వచ్చేసినాయి. రోటీ తినడానికి అయితే మేము సిద్ధపడుతున్నాం మిత్రులారా. మీరు కూడా రోజు ఏం తింటున్నారు అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే మీరు కూడా ఈ ధాబాని సందర్శించండి. చూస్తున్నారు కదా, నేను చెప్పిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. కాజు, పాలక్ పన్నీరు, అదే రీతిగా దాల్ మిక్సర్, ఎగ్ మగలై. ఏది ఏమైనా ఈ ప్రాంతానికి వస్తే ఇది ఒక మధుర అనుభూతిగా మాకు మిగులుస్తూ ఉంది. చూస్తున్నారు కదా, మా డిన్నర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మరి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా దాబా రుచులు టేస్ట్ మంచి బాగున్న దాబాలు ఏది అనుకుంటే ఏలూరులో ఈ మోహన్ పంజాబీ ధాబా రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉంది. మిత్రులారా, ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే మీరు దీన్ని తప్పగా విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ మోహన్ పంజాబీ ధాబా రెస్టారెంట్ ఫ్యామిలీతో సంబంధించింది. దయచేసి మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే ఈ ధాబా రుచి యొక్క తెలియాలంటే ఈ ధాబాను ఒకసారి విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అయితే కోరుతున్న నా సలహా అవుతుంది. ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోవడానికి స్పెషల్ అకేషన్ అయితే ఏర్పాటు చేయడం ఉంది. చూస్తున్నారుగా, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ అనమాట. ఇదంతా కూడా కంబైన్డ్ మంచి స్పెషాలిటీస్ అయితే ఈ ధాబా పెట్టడం జరిగింది. ఈ ధాబాకున్న ప్రత్యేకత అన్ని స్పెషాలిటీస్ చూస్తున్నారు కదా మిత్రులారా. చూస్తున్నారుగా, ఇంత అద్భుతంగా రన్ చేస్తున్నటువంటి ఈ మోహన్ ధాబా అంటే మోహన్ పంజాబీ ధాబా రెస్టారెంట్. ఇప్పుడు ఆయన యజమాని అయితే మనకు అందుబాటులో ఉన్నారు. వారి మాటల్లోనే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు అందిస్తున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి చెప్పండి సార్? రామ్మోహన్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ధాబాను రన్ చేస్తున్నారు మీరు? 6 years నుంచి. ఎలా ఉంది సార్ మీ బిజినెస్? ఈ కాన్సెప్ట్ ఎలా ఎంపిక చేశారు మీరు ఈ విద్యుత్ అలంకరణ మధ్యన? నేను ఫస్ట్ నాది బజ్జీలు పడినాను. ఓకే. 28 సంవత్సరాలు బజ్జీలు పడినాను సిఆర్డి కాలేజ్ దగ్గర. అప్పుడు బజ్జీల బండి కూడా ఫేమస్ అన్నది. ఓకే. మా అత్తగారిది తెనాలండి. అటు నుంచి వస్తా మంగళగిరి డాబాలు చూశాను. ఓకే. చూసి ఇంకా నేను మా మిస్సెస్ ప్లాన్ మీద ఇది పెట్టాను. సక్సెస్ఫుల్ అయింది సార్. ఇది కలపరు టోల్ గేట్ కాడ కూడా ఒకటి ఉందన్నమాట. కలపరు టోల్ గేట్, మోహన్ పంజాబీ డాబా. ఓకే. అది కూడా అంటే అద్భుతంగా ఉంది టేస్ట్. అంటే వంట మాస్టర్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒరిస్సా.
అంటే చాలా చోట్ల మేము ఒరిస్సా దాబాలు ఉంటాయి కానీ ఇంత టేస్టీ అయితే ఏదీ లేదు. ఫస్ట్ పామాయిల్ వాడినా సార్ నేను. ఆయిల్ ఎప్పుడు చెక్ చేసుకున్న పర్లేదు సన్ఫ్లవర్ వాడతాను. ఓకే. చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇప్పుడు వస్తే స్పైస్ అయిపోతే అయిపోతుంది. ఫ్రెష్ చికెన్ వాడుతూ ఉంటారు, సన్ఫ్లవర్ వాడతారు కాబట్టి ఇది కూడా మనం టేస్ట్ కూడా బాగుందని చెప్పండి. అంటే ఇప్పుడు ఇదంతా విద్యుత్ అలంకరణ బాగా చేశారు. అదే రైన్ సీజన్లో ఏంటి పరిస్థితి మరి? ఏసీ రూమ్లో ఉంటారు. ఏసీ రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడైతే క్లౌడ్ ఏం తగ్గుద్ది అంటారు అప్పుడు? లేదండి, మామూలుగా ఉంటుంది. ఓకే. శనివారం ఆది శుక్రవారం బిజినెస్ ఫుల్ బిజినెస్ ఉంటుంది అంటారు. ఫ్యామిలీ కాబట్టి అదే చూసాను. లోన స్మోక్ కానీ ముందు కానీ ఏం ఎలర్జీ లేదు సార్. అందుకని చాలా డీసెంట్గా ఉంది. ఎవరైనా సిగరెట్ కాల్చినా నేనుగా వెళ్ళి చెప్తాను, ఓకే. బయటకు వెళ్ళి కాల్చుకుంటారు. అందువల్ల లేడీస్ పిల్లలు వస్తారండి బాగా. మ్యాక్సిమం దాబాలంటే ఏంటంటే స్లమ్ ఏరియాస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటే చాలా రోతగా. డైలీ మా మిస్సెస్ ఉంటుందండి. ఓకే అండి. నేను పైన కస్టమర్ దగ్గరికి లేని వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను. ఓకే ఓకే. అయితే మేము వాళ్ళ ఫంక్షన్ కింద వస్తాం, మా మిస్సెస్ లేదండి వాళ్ళ. చూస్తున్నాం చాలా మంది లేడీస్, అసలు దాబాలంటేనే లేడీస్ ఎంటర్ అవ్వరు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళిన అనుభూతిని అయితే కల్పిస్తున్నాయి. మీ రెస్టారెంట్ లాంటి దాబా చాలా అద్భుతంగా ఉంది. ఏది ఏమైనా మీ సేవలో మరింత కొంతకాలం అనేక మంది వినియోగదారులకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్, బాయ్. ఓకే.